అండి అందరికీ నమస్తే. ఆలు బజ్జీలు చేస్తున్నాను. ఇలా ఇట్లా పల్చగా స్లైసెస్ లాగా చక్రాల్లాగా కోసుకోవాలి. కోసుకొని చూడండి వేయిస్తున్నాను. కొద్దిగా బియ్యపిండి ఒక 2 స్పూన్లు బియ్యపిండి కలిపానండి. ఒక 5 స్పూన్లు బేసన్ నాట్ అయితే, శనగపిండి అయితే 2 స్పూన్లు బియ్యం పిండి కలిపాను. ఇందులో కారము, చిల్లీ ఫ్లేక్స్ వేసాను అనమాట, వామ్ వేసాను, ఉప్పు, అంతేనండి. వేసి బాగా మిక్స్ చేసుకొని, ఇది అందరికీ తెలిసిందే, బజ్జీలు ఈరోజు చేస్తున్నాను కాబట్టి వీడియో పడుతున్నానండి. హలో అండి, అందరికీ నమస్తే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి ఎక్కువ మంట పెట్టేసినామంటే పైకి ఎక్కువైపోయి లోపల అయితే పచ్చగానే ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే చూడండి. సాయంత్రము టీ స్నాక్ తర్వాత స్నాక్గా చేస్తున్నాను. మనం కరెక్ట్గా కలుపుకున్నామంటే పిండి నూనె ఏడవదండి, లేకపోతే నూనె ఎక్కువ లాగేస్తుంది అనమాట. ఆ మిగిలిన ఆయిల్ కూడా మనము దీంట్లో తీసుకోవచ్చు. చూడండి, వేడి వేడి బజ్జీలు రెడీ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.